స్వర్గీయ రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మరి ఎంజిఎం సర్కిల్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి మరి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు తన తల్లి మరణించిన తర్వాత మరి అనుకోకుండా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. వైలెంట్గా ఉన్నటువంటి అతను మరి ఇందిరాగాంధీ గారి మర్డర్ అయిన వెంటనే ఆయనను ప్రధానమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయన ఒక మంచి ప్రధానిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. మనకు టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చి, ఇంటర్నెట్ వ్యవస్థను తీసుకొచ్చి, కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ఇండియాను ముందంజలో పెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఆయన పుట్టినరోజును సద్భావన దివస్గా దేశమంతటా కూడా జరుపుకుంటారు. మరి ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడము, తల్లిబాటలో తను కూడా నడుస్తూ మరి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వారు పరిపాలన అందించారు. మరి వారి కూడా తల్లిలాగానే ప్రజలకు పాలనను అందిస్తూ ప్రజాసేవలోనే తన యొక్క మరి జీవితాన్ని కూడా మరి అర్పించడం జరిగింది.